అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో ఎటువంటి ముహూర్తాలు వివాహానికి గృహప్రవేశానికి ఉన్నాయనేది ఏ తేదీల్లో ఉన్నాయి, వాటికి ఎంత బలం ఉన్నది, ఏ నక్షత్రాల వారు ఆ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పబడుతోంది. చాంద్రమాన రీత్యా మార్గశిర మాసం 2024 డిసెంబరు 2 నుండి ప్రారంభమయ్యి డిసెంబరు 30వ తేదీ వరకు ఉంటుంది. ఈ వీడియోలో మార్గశిర మాసంలో ఉన్న వివాహ గృహప్రవేశ ముహూర్తాల గురించి వివరంగా చెప్పబడుతోంది. ఎవరైనా సులువుగా ఈ ముహూర్తాన్ని చూసుకోవటానికి వీలుగా ఇక్కడ ముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ముందుగా ముహూర్తం దేనికి సంబంధించినది అని పైన ఇవ్వగా దాని కింద ముహూర్త తేదీ, వారము, ముహూర్త సమయము ఒకే లైన్లో ఉంటాయి. దానితో పాటు ఆ ముహూర్తానికి ఎన్ని గ్రహాల అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాల బలం ఉన్నది అని లగ్న బలము పక్కనే ఇవ్వబడుతుంది. ఆ తరువాత పంచాంగ విషయం అంటే తెలుగు సంవత్సరంలో సంవత్సరము, తర్వాత మాసము, పక్షము ఇలా ఇవ్వబడుతుంది. ఇక చివరిగా ముహూర్తం ఏ నక్షత్రాల్లో జన్మించిన వారికి సరిపోతుంది అనేది కూడా ఇవ్వబడింది. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఈ ముహూర్తం జరుపుకోవచ్చు అనేది కూడా వివరంగా చెప్పబడి ఉంటుంది. అలా చెప్పిన నక్షత్రాల్లో మీ జన్మ నక్షత్రం ఉంటే మీరు ఆ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇది ఎవరైనా సులువుగా స్వయంగా ముహూర్త నిర్ణయం చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో పనికి వస్తుంది. ఇక ముహూర్త తేదీలను గమనిస్తే వివాహ ముహూర్త తేదీలు డిసెంబర్ 5, డిసెంబర్ 6, డిసెంబర్ 7, డిసెంబర్ 14 మొత్తం 4 తేదీల్లో ఇవ్వబడ్డాయి వివాహ ముహూర్తాలు. అందుట్లో 5 ముహూర్తాలు వివాహానికి, ఇక గృహప్రవేశ ముహూర్తానికి 2 తేదీలు ఇవ్వబడ్డాయి. అది డిసెంబరు 7వ తారీఖు, డిసెంబరు 15వ తారీఖు. ఇక్కడ ఈ లగ్నాలన్నీ కూడా ఏకవింశతి మహాదోషాలు లేకుండా కనీసం 4 గ్రహాలు లేదా అంతకు మించి బలం ఉన్న ముహూర్తాలే కాబట్టి ఎవరైనా సరే వీటిని నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. ఇక్కడ ముందు 2024 డిసెంబర్లోని వివాహ ముహూర్తాలను గమనిస్తే మార్గశిర మాసంలో సౌర సంక్రమణం వృశ్చికంలో ఉన్నంత వరకు మాత్రమే, అంటే డిసెంబర్ 15 వరకు మాత్రమే ఇక్కడ ముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ధనుస్సు నెల పట్టాక ఎటువంటి ముహూర్తాలు ఇవ్వలేదు. శాస్త్రంలో వివాహానికి చెప్పబడ్డ నక్షత్రాలలోనే ముహూర్తాలు ఇవ్వబడ్డాయి. వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ శాస్త్రంలో ఏ ముహూర్తాలు అయితే, అంటే ఏ నక్షత్రాలు అయితే చెప్పారో ఆ నక్షత్రాల్లో మాత్రమే ఇక్కడ ముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ వివాహానికి పనికొచ్చే నక్షత్రాలను గమనిస్తే రోహిణి, మృగశిర, మఖ, ఉత్తరాత్రయం అంటే ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, అనురాధ, స్వాతి, మూల, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలు ఉత్తమ నక్షత్రాలు వివాహానికి చెప్పబడ్డాయి. ఇక మరొక దీంట్లో మధ్యమ నక్షత్రాల కింద అశ్విని, చిత్త, శ్రవణం, ధనిష్ట ఈ 4 నక్షత్రాలు కూడా మధ్యమ నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చే ముహూర్తాలన్నీ కూడా ఈ చెప్పిన నక్షత్రాల్లో మాత్రమే ఉంటాయి. ఈ మాసంలో తెల్లవారుజామున ముహూర్తాలకు గ్రహబలం ఉండటం వలన కన్యా, తులా లగ్నాల్లో మాత్రమే వివాహ ముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఇచ్చిన 5 ముహూర్తాలు కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాములోపు సమయానికి ఇచ్చినవే. ఇక లగ్నంలో రాహుకేతువులు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనం పెట్టుకునేది కన్యా లగ్నం అవుతుంది కాబట్టి ఎక్కువ ఈ లగ్నంలో రాహుకేతువులు ఉన్నప్పుడు మరి లగ్నంలో పాపగ్రహం ఉంటుంది, సప్తమ శుద్ధి ఉండదు, సప్తమంలో రాహు ఉంటాడు. మరి ఎలా పనికి వస్తుందంటే దానికి ముహూర్త దర్పణంలోని ఈ ప్రమాణ శ్లోకాన్ని గమనించండి. వివాహేషు చ దేవానాం ప్రతిష్టాసూపనయనే ఛాయాగ్రహౌతు విజ్ఞేయ రాహుకేతు నదోషాదౌ అంటే రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు వివాహ లగ్నానికి, అలాగే ఏ లగ్నానికైనా కానీ దోషప్రదులు కాదు అని చెప్పి ఈ ప్రమాణ శ్లోకం అనేది చెబుతోంది. ఇక ఈ ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు ఏకవింశతి మహాదోషాలు అంటే 21 మహాదోషాలు ఉంటాయి.
ఆ దోషాల్లో ఏ ఒక్క దోషం తగిలినా కూడా ముహూర్తాన్ని వదిలివేయవలసిందే. అలాంటి దోషాలు లేకుండా మనకు ఉన్న కనీసం గ్రహాల్లో 4 గ్రహాల బలం ఉన్న ముహూర్తాన్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ముహూర్తాల విషయానికి వస్తే వివాహ ముహూర్తం, మొదటి ముహూర్తం వివాహ ముహూర్తం డిసెంబరు 5వ తేదీ 2024వ సంవత్సరం. ఇది బుధవారం. ముహూర్త సమయం తెల్లవారుజామున 4:46. అంటే తెల్లవారితే గురువారం వస్తుంది. ఇది బుధవారం రాత్రి, తెల్లవారితే గురువారం అవుతుంది. ఈ ముహూర్తానికి 4 గ్రహాల బలం ఉన్నది. ఇక పంచాంగ వివరాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుక్ల తదియ వెళ్ళగా చవితి ఉత్తరాషాఢ నక్షత్రయుక్త తులాలగ్నం. ఇది పంచాంగం. ఇక ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది అంటే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ముహూర్తం తారాబలం కుదురుతుంది కాబట్టి ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వివాహానికి జన్మతార స్త్రీకి పనికి వస్తుంది అని శాస్త్రంలో ఉన్నది కాబట్టి ఈ 15 నక్షత్రాలతో పాటు వధువు కనుక కృత్తికా నక్షత్రంలో కానీ, ఉత్తరా నక్షత్రంలో కానీ, ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ జన్మించి ఉంటే వాళ్లకు కూడా ఈ ముహూర్తం పనికి వస్తుంది. ఇక వివాహ ముహూర్తం 2. ముహూర్త తేదీ డిసెంబర్ 6, 2024 గురువారం తెల్లవారుజామున 4:44 ఇది తెల్లవారితే శుక్రవారం అవుతుంది. ఈ ముహూర్తానికి మొత్తం 4 గ్రహాల బలం ఉన్నది. పంచాంగాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుక్ల పంచమి శ్రవణ నక్షత్రయుక్త తులాలగ్నం. ఇది ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది అంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఖ, మూల, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది. అలాగే వధువుకి జన్మతారలు అంటే ఇది చంద్ర నక్షత్రం కాబట్టి వధువు గనక చంద్ర నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణంలో గనక జన్మించి ఉంటే వారు కూడా ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వివాహ ముహూర్తం 3. డిసెంబరు 7వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ ముహూర్తం శుక్రవారం రాత్రి 1:38 ఇది తెల్లవారితే శనివారం అవుతుంది. మనం 12 దాటితే వారం మార్చుకుంటాం తేదీతో పాటు, కానీ అది సరైంది కాదు. ఉదయం వారం అని ఉదయం అయితేనే మనకు వారం మారుతుంది. తేదీతో పాటు వారం అనేది మారదు. ఇది శుక్రవారం రాత్రి కాబట్టి శుక్రవారమే అవుతుంది. తెల్లవారి సూర్యోదయం అయితేనే శనివారం కింద వస్తుంది. అందువల్ల ఇక్కడ శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అని ఇవ్వటం జరిగింది. ఇక ఈ ముహూర్తానికి మొత్తం 7 గ్రహాల బలం ఉన్నది కాబట్టి విశేష బలమున్న ముహూర్తం ఇది వివాహానికి. ఇక పంచాంగ వివరాలు గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుక్ల షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త కన్యాలగ్నానికి ముహూర్తం ఉన్నది. ఇది ఏ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ముహూర్తం పనికి వస్తుందంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం. ఈ 15 నక్షత్రాలతో పాటు ప్రత్యేకించి వధువు కనుక, వరుడు కాదు వధువు కనుక ఈ 3 నక్షత్రాలు అంటే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో వధువు కనుక జన్మించి ఉంటే వారు కూడా ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వివాహ ముహూర్తం 4. ముహూర్త తేదీ
డిసెంబర్ 7వ తారీఖు శుక్రవారము తెల్లవారుజామున 4:30 తెల్లవారితే శనివారం అవుతుంది. ఈ ముహూర్తానికి కూడా 7 గ్రహాల బలం ఉన్నది. ఇక పంచాంగ వివరాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుక్ల షష్ఠి ధనిష్టా నక్షత్రయుక్త తులాలగ్నం. ఇక ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది అంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంటే వధూవరులిద్దరూ గనక ఈ నక్షత్రాల్లో జన్మించి ఉంటే వారికి ఈ ముహూర్తం సరిపోతుంది. అలాగే ప్రత్యేకించి వధువు గనక మృగశిర నక్షత్రంలో జన్మించిన, చిత్తా నక్షత్రంలో జన్మించిన, ధనిష్టా నక్షత్రంలో జన్మించినా కూడా ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వివాహ ముహూర్తం, చివరి ముహూర్తం ఈ వీడియోలో వివాహ ముహూర్తం నంబర్ 5 డిసెంబరు 14వ తేదీ 2024 సంవత్సరం శనివారం. ఈ ముహూర్తము రాత్రి 1:06 తెల్లవారితే ఆదివారం అవుతుంది. ఈ ముహూర్తానికి 7 గ్రహాల బలం ఉన్నది. పంచాంగ వివరాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర పౌర్ణమి రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్నం ఈ ముహూర్తం. ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికొస్తుందంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఘ, మూల, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలతో పాటు ప్రత్యేకించి వధువు గనక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో గనక జన్మించి ఉంటే వారు ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ ముహూర్తానికి 7 గ్రహాల బలం ఉన్నది. అలాగే వివాహ ముహూర్తం 4 అంటే 7వ తేదీ ఉన్న ముహూర్తానికి కూడా 7 గ్రహాల బలం ఉన్నది. కాబట్టి ఈ ముహూర్తాలు అన్నీ కూడా 7 గ్రహాల బలం ఉన్న ముహూర్తాలన్నీ కూడా చాలా విశేష శుభఫలం ఇస్తాయని చెప్పి గ్రహించాలి. ఇక వివాహ ముహూర్తాలు పూర్తయినాయి. ఇక గృహప్రవేశ ముహూర్తాలకి వెళ్దాము. ఈ గృహప్రవేశ ముహూర్తానికి ఇక్కడ 2 ముహూర్తాలు మాత్రమే ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. ఈ 2 ముహూర్తాలు కూడా 7 గ్రహాల బలం కలిగి ఉన్నవే. శాస్త్రంలో చెప్పబడిన నక్షత్రాలైన రోహిణి, ధనిష్ట నక్షత్రాలలోనే ఈ 2 ముహూర్తాలు కూడా ఇవ్వడం జరిగింది. గృహప్రవేశానికి స్థిర లగ్నాలు అయిన వృషభ, సింహ, వృశ్చిక, కుంభలగ్నములు శ్రేష్టము. దిస్వభావ లగ్నములైన మిథున, కన్యా, ధనుర్మీన లగ్నములు కూడా శ్రేష్టములే. కాబట్టి ఈ వీడియోలో ఇచ్చిన ముహూర్తాలన్నీ కూడా అంటే గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలన్నీ కూడా దిస్వభావ లగ్నమైన కన్యా లగ్నంలోనే ఇవ్వబడ్డాయి. ఇక గృహప్రవేశ ముహూర్తం మొదటి ముహూర్తానికి వెళ్తే ముహూర్త తేదీ డిసెంబర్ 7వ తారీఖు వారం శుక్రవారం. ముహూర్త సమయం రాత్రి 1:38 అంటే తెల్లవారితే శనివారం వస్తుంది. ఈ ముహూర్తానికి మొత్తం 7 గ్రహాల బలం ఉన్నది. పంచాంగ వివరాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుక్ల పంచమి వెళ్ళగా షష్ఠి ధనిష్టా నక్షత్రయుక్త కన్యాలగ్నం. ఇక ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది అంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది. 7 గ్రహాల బలం అంటే ముహూర్తం చాలా బాగున్నట్లు అర్థము. ఇక తర్వాత గృహప్రవేశ ముహూర్తం నెంబరు 2. ఈ ముహూర్త తేదీ డిసెంబర్ 15వ తారీఖు వారం శనివారము. సమయం రాత్రి 1:06 తెల్లవారితే ఆదివారం అవుతుంది. ఈ ముహూర్తానికి కూడా 7 గ్రహాల విశేష బలం ఉన్నది. పంచాంగాన్ని గమనిస్తే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర పౌర్ణమి రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్నంలో ఈ ముహూర్తం ఉన్నది.
ఏ నక్షత్రాల వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది అంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఆర్ద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఖ, మూల, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ ముహూర్తం పనికి వస్తుంది. ఇక్కడ గృహప్రవేశానికి ఎన్నో ముహూర్తాలు ఉన్నా కూడా ప్రత్యేకించి 2 ముహూర్తాలను మాత్రమే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవి బలమైన లగ్నాలుగా గ్రహించి ఎవరైనా ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు, కింద చూపించిన నక్షత్రాల్లో జన్మించిన వారు ఎవరైనా సరే ఈ ముహూర్తాన్ని జరుపుకోవచ్చు. ఇక వచ్చే వీడియోలో అంటే మనకి పుష్యమాసం శూన్యమాసం అవుతుంది కాబట్టి మాఘమాసం, ఫాల్గుణ మాసం అంటే 2025 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉన్న ముహూర్తాల గురించి మనం వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్వస్తి.